నాకు వచ్చినది ఏదంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో వచ్చింది నాకు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఇచ్చింది. కానీ నేను గవర్నమెంట్ జాబ్ కోసమని ఊరిని వదిలి వెళ్ళిన. ఎస్ఐ జాబ్ వచ్చేసి నాకు 1/2 మార్కులో పోయింది. కానిస్టేబుల్ జాబ్ వచ్చేసి 3 మార్కుల్లో పోయింది. ఇంత చదివి నేను లాస్ట్ చివరికి వచ్చేసరికి చనిపోవాలనిపించింది. ఏమి చేయాలో నాకు తోస్తలేదు. ఊరిని వదిలిపెట్టొచ్చాను, నాకు జాబ్ లేదు. ఇప్పుడు ఊరికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి? ఇంట్లో చూస్తే పెళ్ళి చేసుకోకుండా జాబ్ అంటావు నువ్వు. ఏం జాబ్ వస్తుంది ముఖానికి? ఎన్నో ఎగతాళి చేసిరు. కానీ మా అమ్మ మాట నేను నెరవేర్చుకోవాలని నేను కసిగా చదివిన. కళ్ళకి నిద్ర వచ్చినా ఏదైతే చదువుతున్నామో గోడలకి చాటు పైన రాసుకొని అతికించుకునే వాళ్ళం. హాస్టల్లో పిల్లలు నేను చదువుకునేటి వల్ల చింపేసేవాళ్ళు, పడుకొని లేసేసరికి చింపేసేవాళ్ళు. అట్లని నేను సరేలేని కొన్ని నెలల పాటు సహించుకుంటూ వచ్చిన. ఎలక్షన్ మూమెంట్లో ఉన్న సమయంలో నేను ఒక 10 days అయితే ఊరికి వెళ్తా అనే సమయంలో మేడ పైన పడుకుంటే నా జుట్టు సరిత సగం కట్ చేసిరు. 2 పాయలు కట్ చేసిరు, ఒక పాయ వదిలిపెట్టిరు. ఆ సమయంలో పొద్దుగాల నాకు నిద్ర పుల్లు అయినా. ఎందుకంటే చాలా నిద్రలు కాసి చదువుకునేదాన్ని నేను. లేచేసరికి చూస్తే నా జుట్టు కట్ చేసిరు. కట్ చేస్తే ఒక్క వెంట్రుక కూడా పక్కన లేనట్టు చేసి పెట్టిరు. ఎవరు చేసిందని హాస్టల్ వార్డెన్కి నేను కంప్లైంట్ ఇచ్చా. నా జుట్టు ఇంత పెట్టి కట్ చేసిరు, ఈ జుట్టుని కట్ చేసినారు, నా ప్రాణాన్ని తీసింటూ సరిపోతుండే కదా అని చాలా ఏడ్చుకొని ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోవాలో నేను సమాధానం చెప్పుకోలేకపోయా అని బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను 1000 రూపీస్ చేతి నుంచి పెట్టుకొని ఆమె దగ్గర కట్టించుకొని ఊరికి వచ్చిన ఎలక్షన్స్కి. అట్లా వచ్చిన తర్వాత కూడా పిల్లలు నా పైన చాలా ఏదో ఒకటి చేయాలి, ఎక్కగా నిలబడుతూనే ఉంది నా పొజిషన్లో. ఎందుకు ఎక్కడ నాశనం చేయాలా, ఏదో విధంగా కృంగదీయాలా అని చేసింది. కానీ అన్యుల పిల్లలు 2 నాకు, అంటే వెంకటాపురం స్టేజ్లో ఒక అమ్మాయి శిరీష్ అని ఉంటుంది, ఐజలో ఒక అమ్మాయి సువర్ణ అని ఉంటుంది. ఆ పిల్లలు నాకు ఎలాంటి అనారోగ్యం కలిగినా ఏం చేసినా ఆ పిల్లలు నాకు చాలా అండగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో అయినా కూడా నేను ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన, ఎందుకు జుట్టు అంతా కట్ చేసుకొని వచ్చినావు, నువ్వు కూడా మీ అక్కలాగా ఇట్లా చిల్లరగా ఇట్లా కట్ చేయించుకున్నావు అని కొంతమంది అన్నారు. కానీ నన్ను చెప్పుకునే స్థితిలో నేను లేను. దేవుడా నీవే దిక్కు నాకు, నేను ఎవరికి ఎలాంటి అయితే హాని చేయలేదు అని నేను ప్రతిరోజు ఈ వాగ్దాన్ని నేను చదువుకొని 3 గంటలకు ప్రేయర్, 3 గంటలకు స్టార్ట్ చేసి 4 గంటల వరకు మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా కొంతమంది అమ్మాయిలకు దయ్యాలు పడతామని పిల్లలు చాలామంది భయపడేవాళ్ళు. భయపడకండి, ప్రార్థన చేసుకోండి. నేను చేసే ప్రార్థన వేరు, మీరు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు. మీరు చేసుకోండి. అప్పుడైతే మీకు ఎలాంటి అంటే మీకు దయ్యం ఉంది, దయ్యం ఉండదు. దయ్యం ఏడుంటుంది మనకు? దేవుడు ఉండగా దయ్యం ఏడుంటుంది? మన దగ్గర దేవుడు ఉన్నాడు, భయపడకనని నేను చాలామంది చెప్పేవాళ్ళు. కానీ నాకు మే నెల 19వ తారీఖు రోజు నా బర్త్డే వచ్చింది. పిల్లలు నాకు చెప్పని రీతిగా నా బర్త్డే సెలబ్రేషన్ చేసిరు. అంటే జీసస్ బొమ్మనే నాకు గిఫ్ట్కి ఇచ్చిరు. క్యాండిల్ లాగా ఉంటుంది అది. వీలైతే నేను చూపించాలని అనుకుంటున్నా మీకు అందరికీ. అదొకటి. అట్లే నేను సెప్టెంబర్ 14th రోజు బాగా హెవీగా వర్క్ చేసి వచ్చి బెడ్ పైన పడుకున్నా. తొందరగా ఎర్లీగానే 8కే పడుకున్నా. ఎక్క ఎందుకు తినలేదు, పడుకునింది అని పిల్లలు నన్ను చాలా చక్కెరింతలు చేసుకుంటూ ఉన్నారు. నాకు ఈ శ్వాస అనేది లేదు. మొత్తానికి చెయ్యి కాలు మనిషిని మొత్తం పొర్లించినా నాకు ఊపిరి అనేది లేదు. చాలాసేపు ఒత్తిన తర్వాత కూడా నాకు శ్వాస అనేది లేదు. హాస్టల్ వార్డెన్ పైకి రానియరు, కానీ ఆ సమయంలో పైకి తీసుకొచ్చి చాలా గట్టిగా ప్రెస్ చేసి చాలా వరకు ప్రయత్నించగా లాస్ట్ 1/2 hour తిప్పలు పడిరంట. నానైతే చూడలేదు. ఇంకా చివరికి వచ్చేసరికి నాకు ఊపిరి అనేది వచ్చింది. ఊపిరి వచ్చిన తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు, ట్రీట్మెంట్ చేయించారు.
నేను శ్వాస అనేది తీసుకుంటున్నాను. పిల్లలు నాకేమీ చెప్పలేదు, నీకు ఇలా జరిగిందని కూడా నాకేం చెప్పలేదు. నాకు ఈ అమౌంట్ ఉండే కదా, నా అమౌంట్ ఎవరు తీసుకున్నారు అది ఇదని నేను చాలా పిల్లల్ని తిట్టేవాళ్ళని. నా పైసలు నేను కష్టపడి పెట్టుకున్నా, నా పేరెంట్స్ నుంచి ఏం ఆశించను, నేను ఎవరిని కూడా అడగను, నా పైసలు ఎందుకు తీసుకున్నారు మీరు అని చాలా అడిగేవారు. అక్కడ నీ ప్రాణమే పోతున్న పైసలు ఏం ఆశిస్తున్నావు, అక్కడనే తీసుకుని చూడు అని చెప్పారు. కానీ ఆ రోజు పొద్దుగిల్లనే నువ్వు హాస్టల్ ఉండద్దమ్మా, నీ ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు, మా హాస్టల్ పైకి నా బండం వస్తుంది, నువ్వు ఇమీడియట్లీ పొల్లాలని నన్ను మొత్తం లగేజ్ మొత్తం చదువుకొని ఊరికి పంపించారు. రైల్వే స్టేషన్ మట్టం నన్ను తీసుకొచ్చి అక్కడ నుంచి ఆటో డైరెక్ట్ ఇంటికి మాట్లాడి పంపించారు. అయినా సర్లేదేవా అనుకొని నేను ఇట్లా అనుకున్నా. ఇంటికి వచ్చిన కొద్ది నిమిషాలు కూడా కుదుట పడలేదు. నేను డబ్బులు తెచ్చుకోవాలి, నేను కష్టమైన పైసలు ఈ పిల్లలు ఎత్తేసిరు, నాకు పైసలు కావాలని వెంటనే వెళ్ళిపోయినా మళ్ళీ హైదరాబాద్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చెప్తే పిల్లలు చెప్పినప్పుడు నా పైసల కంటే నా ప్రాణాన్ని కాపాడింది. కానీ చాలా కొంచెం ఆ పాపని చాలా తిట్టాను. కానీ నేను ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాతకి ఆ పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో నేను ఇప్పుడు ఆ పాపనే నన్ను కాపాడింది. కానీ ఆ పాప ఏ రీజన్ వల్ల చనిపోయిందో నాకైతే తెలియదు. కానీ ఆ పాప చనిపోవడం వల్ల నాకు కూడా కొంచెం భయం వేసింది. ఎందుకంటే పక్కనే ఇద్దరం పడుకునే వాళ్ళము, ఈరోజు ఆ పాపనే చనిపోయింది కదా అని నేను వేరే హాస్టల్కి ఇప్పుడు షిఫ్ట్ అయినాను. ఇప్పుడు నా హాస్టల్ అయితే చాలామంది పిల్లలు నన్ను ప్రేయర్ చేయక, నువ్వు క్రైస్తవులు కదా ప్రేయర్ చేయి అంటే కులమత భేదాలు మనకి ఉండకూడదు. అందరూ దేవుని పిల్లలు కాబట్టి దేవుని వారసులమని చెప్పుకోవాలి. కానీ మేము క్రైస్తవులము, మేము హిందువులము, ముస్లింలమని ఎవరు చెప్పుకోకూడదు కూడా. ఎందుకంటే మతాలు అనేటివి లేవు, మనుషులు నిరూపించుకునేటివి. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని రాజ్యం గురించి మనం చెప్పుకోవాలి. సో అందరూ కూడా వాగ్దానం తీసుకునే ముందు ఒకరు నిర్ణయించుకోండి. మీరు హృదయంలో తలంచుకుంటూ ప్రేయర్ చేసుకొని వాగ్దానం తీసుకోవాలి. ఎందుకంటే మీ జీవితాల్లో కూడా చెప్పలేం, ఎవరికి ఏ క్షణం వస్తుందో ఏ దినం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నేను చెప్పలేదు ఇదే సంవత్సరమే చనిపోయేదని. ఆ పిల్ల చూడకుండా నా మరణం ఇప్పుడు ఇంతతోనే ఆగిపోయేదన్నమాట. ఇంకా ముందర వీళ్ళల్లో చూస్తానో చూడనో కూడా నాకు తెలియకుండా నేను హైదరాబాద్కి వెళ్ళిందని మహబూబ్నగర్లో ఈరోజు ప్రామిస్ కార్డ్ తీసుకోవాలని ఆ చర్చిలో నేను రెగ్యులర్ సండే అటెండ్ అవుతుంటప్పుడు మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఆడ సాక్ష్యం చెప్పాలని అనుకున్నా. హెల్త్ బాగాలేదు, చాలా జలుబేసింది. దేవుడా నువ్వు ఎట్లన్నా చూసుకొని మహబూబ్నగర్ హాస్పిటల్లో చూయించుకొని మెడిసిన్ వేసుకొని అట్లా జర్నీ చేస్తే ఇంటి దగ్గర ఒక అన్న, నాకు తెలిసిన అన్న వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసిపోయింది. ఇందాకే చేస్తే నన్ను ఎట్లయినా చర్చికి వెళ్ళాలి, నాకు జుట్టు వద్దు ఏమొద్దు, నేను రెడీ అయినా పోవాలా ఇదే ఉంది నా ఆతృత. ఎందుకో ఏమో అనుకోకుండా ఇంకా సడన్గా ఊరు చేరుకున్నా. పాట పాడొద్దు అనిపిస్తుంది, హృదయమే పాడు అనిపిస్తుంది, ధ్వని లేదు పాడొద్దు అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఏదో విధంగా అంటే నన్ను పాడకూడదని నేను మనసుని చంపుకుంటున్నా, నా వాయిస్ బాగాలేదని చంపుకుంటున్నా. కానీ దేవుడు పాడనే ప్రేరేపిస్తున్నాడు. సో పాట పాడడానికి కూడా నాకు అవకాశం దొరికింది. మరొకసారి అందరికీ ధన్యవాదములు. చప్పట్లు కొట్టుదాం అందరం గట్టిగా. వందనాలు. ఈ యొక్క 2025 చివరి రోజు చివరి సమయంలో ఉన్నాము. మరియు అదేవిధంగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మరియు నేను సంఘానికి ఈ సంవత్సరంలో ప్రతి సండేలో ఒక 2 సండేలు మిస్ అయినా. అయితే నేను సంఘానికి వచ్చేటప్పుడు సంఘ పెద్దలు అయి ఉండొచ్చు, సంఘ స్త్రీలు అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళ మనసును కూడా నొప్పించింటే ఒకవేళ క్షమించమని అనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవి పొరపాట్లు జరుగుతుంటాయి, వాళ్ళ మనసును నొప్పించుతుంటాం. ఎందుకంటే మనం మాట్లాడేది రైట్ అనుకుంటుంటాం. అదేవిధంగా మరియు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మా కుటుంబాన్ని కాపాడినందుకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మరియు ఇంతే నా మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దేవుని మహిమపరచడానికి కొన్ని మాటలైనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు చేయలేదమ్మా దేవుడు మేలు ఎవరికి చేయలేదా? నాకు చేసిండు, చెప్తా వినండి. ఆపరేషన్కి వెళ్ళా హాస్పిటల్కి, గర్భసంచి ఆపరేషన్ చేయాలమ్మా అంజలమ్మకి.
బ్లడ్ గ్రూప్ ఎవరికి లేదంట ఇక్కడ. బీహార్లో ఉందంట ఆ బ్లడ్ గ్రూప్. అది ఏందో మరి నాకు కూడా తెలియదు. బాంబే పాస్ట్ అంట. ఉందా ఎవరికన్నా మీకు? నవ్వుతారు, బాగా సంతోషంగా ఉన్నారు కదా. బెడ్ గ్రూప్, బాంబే బెడ్ గ్రూప్ అంట దొరకలేదు ఎక్కడైనా. హైదరాబాద్, కర్నూలు అన్నీ తిరిగినా దొరకలే. మా వాళ్ళ దగ్గర, వాళ్ళ సొంత చెల్లెళ్ళ దగ్గర ఉందేమో బ్లడ్. ఇస్తారేమంటే వాళ్ళు దగ్గరికే రాలే అసలు, భయపడి కదా. మరి దేవుడు నాకు డాక్టర్ చెప్పిండు, అయ్యా ఇక్కడ దొరకదు సార్ అని చెప్తే 2400 ఒక్క ఇంజక్షన్. 15 రోజులు వేయించిన 3 ఇంజక్షన్లు. 9 పాయింట్ వచ్చింది బ్లడ్. 7 పాయింట్ ఉన్నది, 9 పాయింట్ వచ్చింది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా కదా. ఎందుకు? దేవుడు చేసిన మేలులు. కానీ మీకు ఎవరికి చేయలే, నాకైతే చేసిండు, నేను చెప్తున్నా కదా. 9 పాయింట్కి వస్తే అప్పుడు అన్నాడు, కోసి చేయమ్మా తక్కువ రేటు కన్నా. లేదయ్యా బ్లడ్ తక్కువ ఉంది, చేస్తే ప్రమాదం, వద్దు మిషన్ ద్వారా చేస్తా అంటే 40,000. మిషన్ ద్వారా 40,000 మాట్లాడి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏందో కడుపు మీద వస్తారంట. అప్పుడు మాటలు లేవు, డాక్టర్లే భయపడిపోయినారు. మాటలు లేకుండా భయపడిపోతే అంజనమ్మ అని లేపినారు, కానీ ఆమె లేవలే. కానీ భయపడిన తర్వాత దేవుడు చేసిన మేలులో మరి నాకైతే తెలియదు, మరి ఎవరు చేసిన పుణ్యమో. మరి తర్వాత కళ్ళు తెరిచి బయటకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎన్నో మేలులు చేసిన దేవుడు కూడా మనకు మేలులు చేస్తాడు. కానీ దేవుని మాత్రం విడిచిపెట్టవద్దండి. దేవుని మందిరానికి రావాలా, ప్రార్థన చేసుకోవాలా, మీ హృదయాలని శుభ్రపరచుకోవాలి కదా. మరి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మరొకసారి యాకోబన్న చెప్పినటువంటి సాక్ష్యానికి, దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి గొప్ప మేలులు తెలియజేసి దేవుని ఆరాధించాలి. ఇలా క్లుప్తంగా కొన్ని మాటల్లో ప్రియమైన దేవుని సంగమా, మరి 2024లో మనము అందరం మంచిగా ఉండం. 2024లో ఈ దినం అప్పుడు మంచిగా ఉండం. ఇప్పుడు 2025 ఇది ఇంకా రాలేదు. అట్లా 6 పొద్దున పడిస్తే 2026 వస్తుంది. కావున చాలామందిని దేవుడు తీసుకున్నాడు. చాలామందిని 25లోనే పండుగని చూడలేకపోయినారు కొంతమంది. మరి మేము ఇప్పుడు మేలు నెంచాలా, కీడు నెంచాలా, 2 ఎంచాలా. నాకు వచ్చిన బాధ అంటే 2024లో మంచిగా ఉండము, 25లో కూడా మళ్ళీ చాలా బాగానే ఉండము ఆ కుటుంబము మేము. మరి 2025 కానుంటి 8వ నెల కానుంటి 8 నెలలు అవుతుంది పొదడికి. మా భార్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎట్లా ఉందంటే ఆమె కాలు చేయబడిపోయి, ఓ పారి నీళ్ళు అంటది, ఓ పారి కాలు నొస్తుంది అంటది, ఓ పారి చేతులు నొస్తామంటది, తెల్లవారులు బాధపడుతుంది. నా పరిస్థితి అట్లా బాగా లేకుండా ఉంది ఇప్పుడు. ఎందుకంటే 2025 దీన్ని గడిచిపోయింది. మరి ఆయన దేవుడు ఎన్నడూ మేలు చేస్తాడో, మేలు చేసిన నాడు నేను మరీ బాగుందని చెప్పుకునవచ్చు. కానీ నా పరిస్థితి అయితే ఆయమ్మని ఏమన్నా బరువుగా దించుకుందునా, తెల్లవారులు నా కాళ్ళు నొస్తుంది, చేతులు నొస్తాయి, బాధపడుతుంది. కానీ ఇంకో 10,000 పోయినా చింత లేదని అడకన పోదామా అని అట్లా నా ధ్యాస అట్లా అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో పెట్టినాడు ఇప్పుడు కీడు. మళ్ళీ అయినప్పుడు ఒకవేళ 2026 లేకపోతే నడసంగా దేవుడు మేలు చేస్తాడో అని మేము అనుకుంటున్నాము. ఆయన చిత్తం అది. ఇంకా మా హృదయము ఆయనకు అప్పగించినాము. ఆయన చిత్తం తీసుకున్న చింతలే, లేకపోతే నడిపించిన చింతలే. ఆయన అంతా ఇంకా మేము ఆయనకే ఇంకా మొరపెట్టినాము. మా పరిస్థితి ఎట్లా ఉంది మరి? మంచిగానే ఉంది, కానీ ఆయన పరిస్థితి ఒకటి బాగా చాలా ఘోరంగా ఉంది. ఇల్లు అయింది, ఇల్లు కట్టుకుని దేవుడు మంచిగా సమకూర్చినాడు. పనులలో ఏం లిమిట్ లేదు, ఆగుతలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మా భార్య పరిస్థితి ఒక్కటే నాకు ఇట్లా అయింది. మరి ఇక దేవుడు 2026ని చూడాలా, ఇట్టటి దినాన్ని చూడాలంటే మనము
చాలా జాగ్రత్తగా ఇబ్బంది దినాలు ఇప్పుడు ఎట్టటి దినాలంటే చాలా ఈ పొద్దు సమరసింహారెడ్డి గంటలనే చనిపోవడం జరిగింది. అటటాకులు చాలా వస్తున్నాయి. అయినప్పుడు వాళ్ళు హిందువులు ఎట్లంటే ఇట్లా బండి ఎక్కతప్పుడు ఇట్లా అనుకుంటే ఎక్కుతారు బండిని. మనం అనరు మన పిల్లలు అంత బండి ప్రయాణం చేసేటప్పుడు దేవుడు మనకు కూడా ఇదే దేవుడే కదా, వాళ్ళకి హిందువులు మనకి ఇదే దేవుడినే. తండ్రి క్షేమంగా ఇంటికి చేరుస్తు మమ్మల్ని గది జ్ఞాపకం చేసుకొని మరి ఆయన దారిలో నడచాలా. మరి చూడాలనుకుంటే ముందు ఇట్టడి దినాన్ని చూడాలనుకుంటే మనము తగ్గింపు స్వభావం ఉండి కొంచెం బండ్లు నడిపేవాళ్ళు కానీ ఏమైనా పనులు చేసేవాళ్ళు కానీ మనం చేసే పనులు చేసుకుంటూ ఉంటేనే ఆయన కండ్ల చూస్తాడు. చెడ్డ పనులు చేయకుండా మంచి దారులు నడిచి ఇట్టడి దినాలు చూడాలనుకుంటే మనం మంచిగా ఉండాల. మంచిగా మన హృదయము దేవునికి అప్పచెప్పి మంచిగా ఉండాల. మరి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పాలని మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. తిమ్మన్న వారి కుటుంబంలో జరిగిన విషయాలు చెప్పాడు. దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. 2025 సంవత్సరం నా జీవితంలో అద్భుతం జరిగింది. ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో నుండి నేను జాబ్కి ట్రై చేస్తున్నా. అది కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. పిల్లలతో ఇబ్బంది పడుతూ చదువుతూ ఉన్నా. నా పెళ్ళైన కొత్తలో నేను పీజీ జాయిన్ అయినా. అప్పుడు నా భర్త సహకారంతో నేను పిల్లలు డెలివరీ అయినా కూడా సన్న పిల్లల్ని 16 days బేబీని పెట్టుకొని ఎగ్జామ్స్ రాసిన. 4 సెమ్ములు ఉంటాయి. 4 సెమ్ములో ఒక్క సెమ్ కూడా నేను ఫెయిల్ కాలేదు. తర్వాతకి మా చిన్న పాప పుట్టిన తర్వాత మళ్ళీ నేను బీఈడి జాయిన్ అయినాను. బీఈడి జాయిన్ అయినా కూడా 4 సెమ్స్ ఉంటాయి బీఈడిలో కూడా నాకు ఏ పర్సంటేజే వచ్చింది. 4 సబ్జెక్ట్స్లో 4 సెమ్స్లో కూడా ఏ సెమ్లో కూడా నేను ఫెయిల్ కాలేదు. దేవునికి స్తోత్రం. అలాగే ఆగస్టు నెల 8వ నెల 2025లో 2వ తారీఖు అంటే మాకు నేను రూరల్ డెవలప్మెంట్ కోర్సు చేశాను. అందులో ఫ్రీ సర్వీసెస్ గురించి మన గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఫ్రీగా సర్వీసెస్ సోషల్ సర్వీస్ అనేసి ఉంటుందన్నమాట. కౌన్సిలర్గా కానీ సోషల్ వర్కర్గా కానీ పనిచేసే పోస్టులు ఉంటాయి సపరేటు. ఆ పోస్టులకి నేను ఆల్రెడీ మా పెద్ద పాప పుట్టినప్పుడే 2022లో నేను అటెంప్ట్ చేశాను. అయితే నేను అప్పటికే మా చిన్న పాపకు ప్రెగ్నెన్సీ ఉన్నా. సెలెక్ట్ అయ్యి ఫైనల్ లిస్ట్ వరకు నా పేరు వచ్చింది. నేను వనపర్తి వరకు వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావమ్మా, 3rd month ఉంది, మళ్ళీ ఆల్రెడీ నీకు ఒక చిన్న పాప ఉంది, ఈ డ్యూటీ చేయడానికి 24/7 ఉంటుంది కాబట్టి నీకు చేయడానికి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పారు. అప్పుడు ఉండింటే నాకు ఇప్పటికీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుండే. కానీ దేవుని చిత్తం ఇప్పుడు ఉన్నట్లు ఉంది కాబట్టి 2025 సంవత్సరంలో మళ్ళీ ఆగస్టు నెలలో పోస్టులు పడ్డాయి. అదే జాబు అదే పోస్ట్కి నేను కరెక్ట్ నాకు జూలై 28కే పడ్డది. నేను అప్లై చేసిన. ఆగస్టు 2కి నాకు మెసేజ్ వచ్చింది, వనపర్తికి రావాలి మీరు అనేసి. నేను 2 పోస్టులకు అప్లై చేసిన. ఒకటి కౌన్సిలర్ పోస్ట్కి అప్లై చేసిన, ఒకటి కేస్ వర్కర్ పోస్ట్కి అప్లై చేసిన. 2 పోస్టులకు అప్లై చేయగా దేవుని చిత్తానుసారంగా నేను ఒకటే దానికే నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన. 2వ దానికి నాకు వెళ్ళాలని అనిపించలేదు, నేను వెళ్ళలేదు. అది దేవుని చిత్తంలో ఉండని దేవుడు అనుకున్నా. అయితే వెళ్ళే రోజు ఏమైందంటే 2వ తారీఖు నాకు మెసేజ్ వచ్చింది. 3వ తారీఖు ఆగస్టు 1st సండే అనమాట, బల్లారాధన. నేను ఇంటి దగ్గర మెసేజ్ చూసి మా ఆయన నేను ప్రేయర్ చేసుకొని చర్చికి వచ్చినాం. వచ్చి నేను అనుకున్నా సార్ ప్రేయర్ చేస్తున్నాడు, అప్పుడు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఏమని ఉందంటే వాక్యంలో, దేవుడికి మనము నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వమని చెప్తున్నాడు సారు. నేను అప్పుడే డిసైడ్ అయినా. నేను వచ్చి మోకాళ్ళ మీద నిలబడ్డా.
అప్పుడే సార్ వాక్యం చెప్తూ ఉంటే నేను విన్నా అనమాట. ఆ క్షణం నేను అనుకున్నా, దేవుడా నాకు గాన రేపు వెళ్ళే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయితే నా మొదటి జీతం 20,000 శాలరీ మొత్తం నీకే సమర్పిస్తా తండ్రి అనేసి నేను అనుకున్నాను. అలాగుననే నాకు మొన్న పండగ ఉన్నందున ఫస్ట్ శాలరీ ఇచ్చిర్రు. అయితే నేను అనుకున్న దేవుని ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఏదైనా ఒకటి చర్చికి ఉపయోగపడే వస్తువు ఇవ్వాలని నేను మా ఆయన అనుకున్నాము. ఆ విధంగా కంపల్సరీ చేస్తాను. అలాగే నేను గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. దేవుని చిత్తంలో నా కుటుంబము నా పిల్లలను కొంచెం జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే నాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఇంకోటి మాకు ఒక యాక్సిడెంట్ అయ్యేది, నేను చనిపోయేదాన్ని. యాక్చువల్గా ఈరోజు నేను నిజంగా ఉండేదాన్ని కాదు. వారం కిందట ఏమైందంటే మాది ఉమెన్ హెల్ప్ లైన్. ఈ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మొత్తంలో ఒకటే హెల్ప్ లైన్ ఉంటుంది మహిళలకు సంబంధించి. మాత మరియు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీల హెడ్ ఉంటుంది కదా, ఆ సంస్థ కింద మేము వర్క్ చేస్తామన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్సులు ఏ విధంగా ఉంటాయి గవర్నమెంట్వి, అట్లాగే మాదొక హెల్ప్ లైన్ అనమాట. అయితే మాది ఈ జోగులాంబ గద్వాల్ మొత్తంలో ఎక్కడ మాకు ఇస్తే ఆ ఊరికి మేము వెళ్ళాల్సిందే, ఆ వెహికల్లోనే వెళ్ళాలా. మేమేం సపరేట్ వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి బండి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. శాంతినగర్కి బోధిని కాలేజ్ అని ఉంటుంది, డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్ కాలేజ్. ఆ కాలేజీకి మేము మాతో పాటు చైల్డ్ లైన్ వాళ్ళు, 1098 వాళ్ళు, డిసిపియు యూనిట్, హబ్ వాళ్ళు, మేము డ్రైవర్ అన్న వెళ్ళినాం. వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళినాము, పాలయ్య మీదనే వెళ్ళినాము. వచ్చేటప్పుడు ఆ రూట్ బాగాలేదని చెప్పేసి ఐజా మీద తీసుకొని వస్తున్నారు. ఐజా ఇంకా రాలేదు, షాదీనగర్ దాటినాము. దాటిన వెంటనే అక్కడ ఒకటి అది గుంతలాగా ఉంది. ఆయన చూసుకోలేదు, కొత్త డ్రైవర్ వచ్చారనమాట, మా డ్రైవర్ కాకుండా. అయితే అప్పటికి అందరూ సినిమా పాటలు పెట్టుకొని ఉంటే నేను వాక్యం చెవుకాడ పెట్టుకొని వినుకుంటూ ఉంటాను, లేకపోతే నేను దేవుని పాటలు పెట్టుకొని వింటాను అనమాట. ఏ క్షణాన్ని ఏం సంభవించేది తెలియదు దేవుడా అని నేను వెహికల్ ఎక్కేటప్పుడు కానీ మా బండి ఎక్కేటప్పుడు కానీ కంపల్సరీ నేను మనసులో ప్రేయర్ చేసుకుంటా. ఆ రోజు కూడా చేసుకున్నా. అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. నా పక్కల అమ్మాయి నేను క్రిస్మస్ గురించి షాపింగ్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం. మా ఇద్దరికి ఏం కాలేదు, కానీ మా వెనుక ఉన్న వాళ్ళకి పైన తగిలింది బాగా. ఇది మా ముందున్న మేడం వాళ్ళు ఆ డ్రైవర్ కానీ దానికి బాగా గ్లాస్కి తగిలిండ్రు అనమాట. వాళ్ళ సెల్లులలో వచ్చి కింద పడ్డాయి, వెనుక ఉన్న వాళ్ళు వచ్చి ముందర పడ్డారు. మా ఇద్దరికి ఏం కాలేదు. నేను తర్వాత ఇద్దరం మాట్లాడుకున్నాం అనమాట. అంటే దేవుని చిత్తంలో ఉంది కాబట్టి మన ఇద్దరికి ఏం కాలేదంటే, మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి వాళ్ళకు, కానీ మా ఇద్దరికి ఏం కాలేదు. నేను అనుకున్న దేవుని చిత్తంలో ఉంది దేవుడా, నేను ప్రేయర్ చేసుకున్నందుకు అనేసి నేను అనుకున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి సాక్ష్యం చెప్పినటువంటి సహోదరిని దేవుడు దీవించును గాక. మంచిది. ఈ సమయంలో సమయం చాలా అవుతుంది కనుక మనకి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. స్త్రీలలో యూత్ గ్రూప్ వారు ఒక పాట పాడి వినిపించాలని మనం చేస్తున్నాం. ముందుకొచ్చి యూత్ గ్రూప్ వారు ఒక మంచి పాట పాడి దేవుని ఆరాధిస్తారు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో మోచినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో మోచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై, నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమెత్తినావు, సింహల గోలులను మోసినావు,
దుర్గమో కిరీటమో నేర్చనమోగా నాటిందిన పరిశుద్ధ పౌలు నీతి కిరీటమో దాచిన దాచిన పరిశుద్ధ పౌలు సింహాసనమే జయ గీతమును రేచినావు విశ్వాసము నేర్చినావు జయ గీతమును దాచినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో ఎవరు లేరు నాకు వేళలో ఎవరు లేరు నాకు వేళలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. మంచిది. దేవుని నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనములో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా అవమానించారయ్యా ఈ లోకయాత్రలో
వాక్యముతో బలపరిచినావయ్యా ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానములో నీ వాక్యముతో బలపరిచినావయ్యా నెమ్మదినిచ్చావయ్యా నీ కృపాక్షేమములే నా వెంట వచ్చనయా నీ కృపాక్షేమములే నా వెంట వచ్చనయా నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినావయ్యా నీ సన్నిధిలో నన్ను ధైర్యపరచినావయ్యా నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం నీ మాటలో ఉంది జీవం కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా మంచిది. చక్కని పాట వినిపించినటువంటి మరి గ్రూప్ వారికి ప్రభుపేట వందనాలు. అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలసినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీతో హక్కుకై వేచియుంటివి నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలసినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తలసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా వెలుగు దీపము ఆరిపోయినా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే
ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా నిత్య జీవము, నీదు యాగమే నా నిత్య జీవము. నీ అందే మోక్ష మార్గము ప్రభువా, నీ అందే మోక్ష మార్గము. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మంచిది, చక్కని పాట పాడి వినిపించినటువంటి మరి పురుషుల సంఘ పెద్దలకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించు కలుగును గాక. అందరం స్తోత్రం చెప్పుదాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కారణక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కారణక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను
ద్రాతృత్వములో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను ద్రాతృత్వముతో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మంచిది, చక్కని పాట పాడిపించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2025లో ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మనం సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన వల్ల చెల్లించుకోవడం ఎంతో ఉంటుంది. 25 సంవత్సరంలో మన ఆరోగ్యం చేత బలం చేత ఎంతో కాపాడినాడు. మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క కృతజ్ఞతలు. ఎందరో చాలామంది మనం హాస్పిటల్లో చూస్తే అటువంటి రోగాలు అటువంటి వ్యాధులు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఎందరో మనకన్నా ముందర చనిపోయినరు, మనం బతికినాం. అదే మనకు పెద్ద ధన్యత. ఇంకా మనకేమో చేయాలా దేవుడు అనేది కాదు, మనం ఆరోగ్యంగా ఉండడమే చాలా మేలుకరం. మరి 25లో మేము వ్యవసాయం చేసినప్పుడు మంచి అది వరి పంట మాకు పెద్ద తెలియదు. వాస్తవం అంటే చిన్నగా 2 గుంటలు అట్లా వేసామని. ఎక్కువ వేయడం అంటే ఈసారి ఎట్లా వేయాలో తెలియదు. కానీ అన్న ఆరుణ్ అన్న మన ఎల్రాజు అన్న వాళ్ళని పెద్ద మనుషులు తొలుకపోయి ఇట్లా అని చేపించుకున్నా. చాలా మంచి పంట వచ్చింది మాకు. ఎప్పుడు అసలు ఎవరు ఎక్కడ లేనంత పంట మాకు మంచిగా చేను బాగా ఉండడం, మంచిగా పంట వచ్చింది. అదేవిధంగా మన్నాటి దినంలో కూడా ప్లాట్లో బోర్ వేయాలని అనిపించినప్పుడు దేవుడు మనకి మోస ద్వారా బండ నుంచి నీళ్ళు ఇచ్చిన గొప్ప దేవుడు కదా, మనకు నమ్మదగిన దేవుడు. మనం అదే విశ్వాసంతోనే వేయాలని ఒక విశ్వాసంతో బోరు పెట్టినాం వేయాలని. పాస్టర్ని పిలుచుకొచ్చి ఒక టెంకాయ ఇంకా ఏం పెట్టనట్ట ఒక ఇట్లా వేయాలని వేసినాం అంతే. పాస్టర్ ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా అసలు చెప్పుకోలేనంత అద్భుతమైన నీళ్ళు మాకు ఇచ్చినాడు. చాలా అంత మేలంటే ఆ నెల నుంచి ఇప్పటివరకు అంత సంతోషమైన కార్యం మా కుటుంబంలో చేసినాడని మేము ఖచ్చితంగా నమ్ముచున్నాము. అదేవిధంగా ఇప్పుడు నా కొడుకు లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ప్రతి సంవత్సరం ఇయర్ ఖచ్చితంగా పాస్ అవుతున్నాడు మా యొక్క ప్రార్థన వలన. అదేవిధంగా మన యొక్క సంఘంలో కూడా ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి ఎంప్లాయ్ కొరకు, ప్రతి ఒక్కరి కూలీల కొరకు, ప్రతి ఒక్క
వ్యవసాయం కొరకు అందరి గురించి మనం ప్రార్థనలు చేస్తాం. వాస్తవం అంటే మన ప్రార్థనలు ఎక్కడ పోలే, ఫలిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు వస్తున్నాయి, చదువుతున్నారు, అందరు చేస్తున్నారు. కాబట్టి మన యొక్క సంఘంలో చాలా జరుగుతుంది. మన ప్రార్థనలు ఇట్టే కంటిన్యూ కావాలి. లాస్ట్ ఇయర్ నా కొడుకు ఇప్పుడు మరి ఈ సంవత్సరం కూడా మంచిగా 2026లో ఎగ్జామ్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మంచిగా పాస్ కావాలని మీరందరూ, పాస్టర్ గారు, సంఘస్థులు, సంఘస్త్రీలు అందరూ ఒకరికొకరు మనం ప్రార్థనలు చేసుకోవాలి. మీ కుటుంబాలతో మా కుటుంబం కూడా బాగుండాలి, మా కుటుంబంతో పాటు మీ కుటుంబాలు బాగుండాలి. అందరి కుటుంబాలు బాగుంటేనే మనం మంచిగా ఉండాలని మన సంఘంలో మరి చెప్పదగిన సంఘంగా మన సంఘం ఉండాలని కోరుచున్నాం. ఈ యొక్క చిన్న సాక్ష్యము మరి మీరు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచి దేవుడు చేసినటువంటి మేళ్లను, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేన్ని మరవకుమన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా మీకు చేసిన మేళ్లను పంచుకున్నారు, దేవుని స్తుతించారు. దేవుడు జలములన్నీ ఒకచోట కలుగునుగాక అన్నాడు, కూర్చబడునుగాక అన్నాడు. జలములన్నీ ఒకచోట కూర్చబడునుగాక అన్నాడు, కూర్చబడ్డాయి. జలముల పైన ఆరిన నేల కనబడునుగాక అన్నాడు, ఆరిన నేల కనబడింది. ఆ ఆరిన నేలకే దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. ఆ భూమి మీదనే ప్రపంచ ప్రజలందరూ కూడా ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ భూమికి దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే భూమి పండునుగాక అని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. భూమి పండునుగాక, ఫలమిచ్చే వృక్షాలు మొలిపించునుగాక అన్నాడు. పండుతుంది. అయితే మనిషి కొరకు పండింది, చెట్లను మలిపించింది, పండ్లను ఇచ్చింది, అన్ని చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు. మనిషి విస్తరించిన తర్వాత మనిషి తప్పు చేశాడు. ఆదమ వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత నేలను దేవుడు శపించాడు. నేలను శపించాడు. తర్వాత మనిషి వలన నేల శపించబడింది. ఆ విధంగా నోహు కాలంలో జలప్రలయం చేత నేలను తుడిచివేశాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇశ్రాయేలీయులు వచ్చారు. వారు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత భూమి నీకు పంటలను ఇవ్వదు అని దేవుడు చెప్పించాడు. భూమి ఇనుముగా చేస్తాన్నాడు, ఆకాశాన్ని ఇత్తడిగా చేస్తున్నాడు. భూమి ఇనుముగా మార్చబడింది పంటలు పండకుండా. ఎందుకంటే మీరు నా కోసం బ్రతకలేరు కనుక, బ్రతకడం లేదు కనుక ఈ భూమి ఎందుకు పండాలి? ఇది అందుకే గచ్చి పొదలు ముండ్ల పొదలు మలుచును గాక అని చెప్పించాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అరణ్య ప్రదేశంలో ఉంటూ దేవుణ్ణి విసికించారు, శోధించారు. ఎర్ర సముద్రం దాటించిన దేవుని నమ్మలేదు. బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుని నమ్మలేదు. అందుకని దేవుని ఆశ్చర్యకార్యాలు మర్చిపోయి ఒక బొమ్మను చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకున్నారు. నీవే మా దేవుడు అని సాగిలపడ్డారు. బాగా వినాలి. నేను ఒక హిస్టరీ లాగా చెప్పి ముగిస్తాను. 12 గంటలకు మనకు కేక్ కటింగ్ ఉంటుంది. అంతవరకు మీరు శ్రద్ధగా వినాలి. దూడను చేసుకున్నారు, నీవే మా దేవుడవని మొక్కారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ బొమ్మకు మొక్కిన ఎంతోమందిని చంపేశాడు. 3000 మందిని చంపేశాడు. 3000 మందికి ఛాన్స్ లేకుండా దేవుడు కాల్చివేశాడు, చంపివేశాడు. తర్వాత ఇంతమందిని ఎందుకు చంపావు అని కొంతమంది సనిగారు. దేవా ఇంతమందిని చంపడానికి తీసుకొచ్చావా అని కొంతమంది సనిగారు. సనిగినందుకు 14,700 మందిని దేవుడు మొత్తి చంపేశాడు. చరిత్ర ఇదంతా బైబిల్లో. అదైన తర్వాత కొంతకాలానికి మోషే అహరోన్ల మీద కొంతమంది బ్యాచ్ టీం ఏర్పడి విరోధంగా సనిగారు. విరోధంగా టీం ఏర్పాటు చేసి నువ్వొక్కడివైనా పాడేది, నువ్వొక్కడివైనా ప్రసంగం చేసేది, నువ్వొక్కడివైనా సేవకుడివి, నువ్వొక్కడివైనా దేవుని సేవకుడివి, నీకే ఇవ్వబడ్డాయా మాకు లేవా అని కొంతమంది 250 మంది టీం రెడీ అయింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ 250 మందిని అగ్ని చేత కాల్చివేశాడు. వాళ్ళ టీం లీడర్ని
భూమి నెరవేర్చి భూమిలో ముంచివేశాడు. ఎవరిని? ఇప్పుడు చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలి. అడిగినప్పుడు చెప్పరు. నేను అడుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ముంచేశాడు భూమి నెరవేర్చి? గట్టిగా చెప్పండి. భూమి నెరవిడిచి ఆ కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీని అంతా భూమిలో ముంచేశాడు. ఎవరి కుటుంబాన్ని? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పాలి. కాబట్టి మీరు వాక్యం వినారు కాబట్టి అర్థం కాదు. వాక్యం సమయం వచ్చే వరకల్లా నాకు 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు ఆడ మిగులుతుంది. మీరు ఎప్పుడు వింటారు? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? 31st నైట్ 1 అవర్ ఇవ్వాలి వాక్యానికి టైం. ఎక్కడైనా ఏ సంఘంలోనైనా 1 అవర్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చే వరకల్లా ఏం లేదు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం ఉంటే ప్రార్థన చేసుకోవాలి. అందుకే నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను, లాస్ట్లో ఒక వచనం చదివిస్తాను. రావాలి బయటికి. ఆ 2 అక్షరాలు రాస్తే క్లియర్గా పేరు. గుడ్, వెరీ గుడ్. కోరాహు. చప్పట్లు కొడతాం గట్టిగా, దేవునికి మహిమపడతాం. అబ్బా, దేవుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఈ రాత్రంతా కన్నీళ్ళు ఏడుస్తున్నాడు. ఏడుపే ఉంది కానీ ఆనందం. 31st నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కానీ దేవునికి కన్నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను మీకు ఆ వాక్యం. 31st న్యూ ఇయర్ మెసేజ్లు ఎన్ని ఉన్నాయంటే మీరు బైబిల్ తేజస్సులో వినండి. మనకు అదృష్టం లేదు ఈరోజు. రేపు మాట్లాడుకుందాం. అయితే ఎక్కడున్నాం ఇప్పుడు? గుడ్. కోరహు భూమిలో ముంచేశాడు దేవుడు. ఛాన్స్ లేకుండా, అవకాశం లేకుండా ముంచేశాడు. తర్వాత అలాగే ముందుకు వచ్చిన తర్వాత దేవునికి కోపాన్ని పుట్టించారు ఇశ్రాయేలీలు. దేవుడు ఒక తెగుళ్ళు పంపించాడు. 70,000 మందిని చంపేశాడు. నో ఛాన్స్, గడువు లేదు, ఏం లేదు, మారండి అని చెప్పలేదు, చంపేశాడు. ఇలా కనుక హోల్డ్ హిస్టరీలో చెప్పుకుంటూ పోతే దేవుడు అందరినీ చంపుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు మారడం లేదు, వాళ్ళు వినడం లేదు, కాబట్టి చంపేస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. వాళ్ళకు అవకాశం ఇచ్చింటే బాగుండేమో కదా, మారుతారా అని ఆలోచన వచ్చింది. దేవుడు ఛాన్స్ ఇద్దామని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 120,000 మందికి ఛాన్స్ ఇచ్చాడు. ఏమని అంటే, మీరు మారకపోతే మీ యొక్క పట్టణం నాశనం చేయబడుతుంది అని ఒక ఛాన్స్ ఇచ్చాడు. 40 దినములు మీకు గడువు ఇస్తున్నాను. ఈ 40 దినములలో మీరు మారు మనసు పొందకపోతే, ఈ 40 దినములలో మీరు ప్రార్థనకి రాకపోతే, ఈ 40 దినములు మీరు కనుక దేవుని ఆలయమునికి రాకపోతే, ఈ 40 దినములలో మీ బ్రతుకులు సరి చేసుకునకపోతే మీ పట్టణాన్ని మొత్తం నాశనం చేయబడుతుంది, దేవుడు కాల్చివేయబోతున్నాడు అని ప్రకటన జారీ చేశాడు. ఆ పట్టణంలో 120,000 మంది అంటే 1,20,000 మంది ఉంటారు ఆ పట్టణంలో. ఏ పట్టణం పేరు చెప్పండి? నేను ఆ పట్టణంలో ఎంతమంది ఉంటారో కూడా చెప్పాను. పట్టణం అనగానే సొదమ కుమార పట్టణం, ఇంకో పట్టణం ఉంటుంది అనమాట. అంటే ఛాన్స్ ఇచ్చాడు. 40 రోజుల్లో నువ్వు మారకపోతే, 40 రోజుల్లో నీ బ్రతుకు మార్చుకోకపోతే, 40 రోజుల్లో నువ్వు దేవుని ఆలయానికి రాకపోతే, ఈ కొత్త సంవత్సరం, ఈ పాత సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు నీ వయసు 20, నీ వయసు 30, నీ వయసు 50, నీ వయసు 70 ఏళ్ళ వరకు నీకు ఛాయిస్ ఇచ్చాడు. నువ్వు మారకపోతే, ప్రార్థనకు రాకపోతే, దేవుని ఆలయానికి రాకపోతే ఆ ఛాన్స్ ఏమైపోతుందో మీకు చూపిస్తాను. ఆ ఛాన్స్ లేకుండా చేస్తాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు గుడ్, వెరీ గుడ్, నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని ప్రతి చెట్టు, ప్రార్థనకి రాని ప్రతి మనిషిని నరకడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. గొడ్డలి నీ కింద ఉంది, గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి ప్రతి వాణి
పాదముల క్రింద గొడ్డలి ఉంచబడి ఉన్నది. నువ్వు ఫలిస్తావా సరి, లేకపోతే నేను నరికి పడేయడానికి గొడ్డలి రెడీగా ఉంది. వాళ్ళని నరికేశాడు. ఆ రోజు 3,000 మంది పాపం చేశారు, విగ్రహారాధన నరికేశాడు. 14,700 మంది పాపం చేశారు, దేవుడు నరికేశాడు. 70,000 మంది తప్పు చేశారు, దేవుడు నరికేశాడు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు తప్పు చేశారు, దేవుడు కాల్చి నరికేశాడు. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇలా ఎంతమందిని నరికేస్తావు దేవా? ఎంతమందిని అంటే నరికేస్తావు? గడువు ఛాన్స్. మారుతారేమో. సరే, ఎన్ని రోజులు ఇవ్వాలి? 40 days, 40 రోజులు ఇవ్వండి. దేవునికి తలంపు వచ్చి ఆ పట్టణానికి 40 రోజులు ఇచ్చాడు. అప్పుడు ఆ పట్టణంలో ఉన్నవారు 40 రోజుల్లో మనం చచ్చిపోతామంట, 40 రోజుల్లో మనం కాల్చివేయబడతామంట, 40 రోజుల్లో మన పట్టణం మీదకి దేవుడు కీడు రప్పించబోతున్నాడంట. మీలో మీ పిల్లలు బ్రతకరు, మీలో మీ భార్యలు బ్రతకరు, మీలో మీ తల్లిదండ్రులు చచ్చిపోతారు, ఇది దేవుని ఆజ్ఞ అని యోనా వెళ్ళి ప్రకటించాడు. గోడు చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. బా, యేసుదాస్ అన్న మేల్కొని ఉన్నాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. నిలివే పట్టణం. ఈరోజు ఈ సంవత్సరం దేవుడు గడువు ఇచ్చాడు. గడువు, ఇంకా నువ్వు బ్రతకడానికి ఛాయిస్ ఇచ్చాడు. మార్చుకోకపోతే మన బ్రతుకులు, మన క్రియలు ఈ 2025లో మార్చుకోకపోతే, మందిరానికి రాకపోతే గొడ్డలి ఉంది మన కింద. అప్పుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఆ మాట చదువుకుందాం. ఆ మాట చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చదవండి ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 2వ వచనం. 15వ అధ్యాయం అందరూ తీయండి. 15వ అధ్యాయంలోకి రండి అందరూ. ద్వితీయోపదేశ కాండము. నేను 2 వచనాలు చదివి వినిపిస్తానన్నాను కాబట్టి ఇది మొదటి వచనం. 15వ అధ్యాయం 2వ వచనం నుంచి. తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు, అప్పులవాని దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు. అప్పిచ్చిన అప్పులవాని గురించి వస్తున్నాడు. తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు ఆ అప్పుకి గడువు ఇవ్వవలెను, ఆ అప్పులవానికి గడువు ఇవ్వవలెను. ఆగండి ఇక్కడ ఒకసారి. మనము అప్పు తీసుకున్నాం, ఒక 2 లక్షలు అప్పు ఇచ్చినాం, లేదా 1 లక్ష రూపాయలు పేదవానికి అప్పు ఇచ్చాం. అయితే ఈ యొక్క రైతు, లేకపోతే ఈ యొక్క సావుకారి, ఈ ధనవంతుడు ఏం చేసినాడు? టైంకి కట్టమని చెప్పాడు. టైం వచ్చింది, జనవరి 1 కడతా అని తీసుకున్నాడు. పోయిన సంవత్సరం జనవరి 1 వచ్చింది. ఏమి నా అప్పు ఇంకా కట్టలేదు, మనిషిని పంపించాడు. అడ్జస్ట్ కాలేదు సార్, దొరుకుతావు అనుకున్నట్టు, పంట బాగొస్తుంది అనుకుంటే రాలేదు, వచ్చే సంవత్సరం కడతాను, అటొచ్చే సంవత్సరం కడతాను అని ఎక్స్క్యూజ్ చేశాడు. అప్పుడు ఈ అప్పులవాడు ఏం చేస్తాడంటే, లేదు ఖచ్చితంగా కడతాన్నావు కాబట్టి నువ్వు కట్టి తీరాలి అని సీరియస్ అయ్యాడు సావుకారి. అలా సీరియస్ అయిన వాని గురించి చెప్తున్నాడు. చదవమ్మా. అది యెహోవాకు గడువు అనబడును కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానికైనను తన సహోదరునికైనా నిర్బంధింపకూడదు అంటే టార్చర్ చేయకూడదు. అప్పు కడతావా లేదా, లేకపోతే నీ సేను లాక్కోవాలన్నా, నీ ఎద్దులు లాక్కోవాలన్నా, నీ పశువులు లాక్కెళ్ళాలన్నా, నీ పిల్లల్ని లాక్కెళ్ళాలన్నా, నిర్బంధించకూడదు. ఒక ఆయమని నిర్బంధించాడు ఒక అప్పులోడు. బైబిల్లో చెప్పండి చూద్దాం. పురుషుల్లో చెప్తారు. పురుషుల్లో ఒక అప్పులోడు ఒక ఆమెని నిర్బంధించాడు, టార్చర్ చేశాడు. కడతావా లేదా. ఇప్పుడు చెప్పండి. చెప్పాలి. దేవదూతలు ఎదురు చూస్తున్నారు, మీరు చెప్తారా లేదని. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు చప్పట్లు కొడతారు ఇప్పుడు మీ కొరకి. ఒక అప్పులోడు, ఏమ్మా ఎప్పుడు కడతావా అప్పు? కడతావా లేదా అని చెప్పండి. ఎవరో గట్టిగా చెప్పాలి. అమ్మా, విధవరాలిని, ఎవరి భార్య ఆమె? ఎవరి భార్య? చెప్పాలి. పాస్టర్ మందాడా? లేదు కదా, చెప్తుండే.
ఎవరి భార్య? క్లియర్గా చెప్పాలి. ప్రవక్త శిష్యుని భార్య, ప్రవక్త శిష్యుని యొక్క భార్య విధవరాలు, అప్పు చేసింది, భర్త చచ్చిపోయాడు, అప్పులోడు వచ్చినాడు ఇంటి మునికి, వచ్చి కడతావా లేదా అంటున్నాడు. కడతావా? నీ ఎదురు తీసుకుపోవాలన్నా? కడతావా? నీకు మా ఇద్దరు కొడుకులని నేను ఎత్తుకెళ్ళాలన్నా పనిలో పెట్టుకోవడానికి? నిర్బంధించాడు. అలా నిర్బంధించకూడదు, అలా టార్చర్ చేయకూడదు. ఇప్పుడు కనుక చట్టాలు వచ్చినాయి, చట్టాలు అప్పులోడు ఎక్కువ టార్చర్ పెడితే ఎవరు చెప్పారు? బాగా అప్పులు ఇచ్చినట్టు ఎవరు బాగా కాకపోతే కాగితాలు వస్తుడే అప్పుడప్పుడు చెప్తున్నాడు, కాగితాలు ఇస్తలేరు సార్ వస్తుడే అంటాడు. ఎక్కువ టార్చర్ పెట్టాడు అనుకో జైలు పంపిస్తారు. ఇప్పుడు టార్చర్ చేయకూడదు, దేవుడు చెప్పాడు అక్కడ టార్చర్ చేయకూడదు, గడువు ఇవ్వాలి. గడువు ఇచ్చాడంట, ఇంకా ఇవ్వాలి. అయితే వినండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నినివే పట్టణస్థులు మార్పు కొరకు దేవుడు ఎన్ని రోజుల గడువు ఇచ్చాడు? అందరు గట్టిగా చెప్పుదాం. ఎన్ని రోజులు గడువు ఇచ్చాడు? 40 రోజుల గడువు ఇచ్చాడు నినివే పట్టణస్థుల మార్పు కొరకు. అప్పులోనికి కూడా ఏమి ఇవ్వమని చెప్పాడు దేవుడు? గడువు ఇవ్వమని చెప్పాడు. ఈ 2 పాయింట్లు చాలు మీకు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పకూడదు ఇప్పుడు, అన్నీ ఇవి కూడా పోతాయి. ఏమో ఇంకా చెప్పనికి పోతే ఇవి కూడా పోతాయి. కాబట్టి ఇవి 2 చాలు, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయానికి అందరు రండి. 13వ అధ్యాయానికి రండి, అది చదువుకొని నేను ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ భూమి మీద దేవుడు ద్రాక్ష తోట వేశాడు. అందులో ఒక అంజూరపు చెట్టు ఉంది, అది నీవు నేను. ఆ ద్రాక్ష తోటలో నీవు నేను నాటబడి ఉన్నాం. ఈ భూమి మీద లోకం అనే యొక్క ద్రాక్ష తోటలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు ప్రతిసారి వచ్చి పండ్లు వెతుకుతున్నాడు, ఫలములు వెతుకుతున్నాడు. ఫలములు ఎందులో? ఆ చెట్టులో చెట్టు వేరున గొడ్డలి, మా అందరు గట్టి చెప్పాలి, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఫలిస్తే సరి, ఫలించకపోతే నరికి వేస్తాడంట. అయితే ప్రతిరోజు ప్రతి సంవత్సరం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫలాలు వెతకనికి వస్తున్నాడంట. ఈ చెట్టులో ఏమైనా ఫలాలు ఉన్నాయా అని వెతుకుతున్నాడంట. అందులో ఒక్క ఫలం కూడా దేవునికి కనిపించలేదంట. ప్రతి సంవత్సరం వెతుకుతున్నాడు, కానీ ఒక సంవత్సరం కూడా ఒక పూత లేదు, ఒక పింద లేదు, ఒక కాయ లేదు. అది నీవు నేనే. ఆ చెట్టు నీవు నేనే. నీవు ఇన్ని సంవత్సరాలు చర్చికి వచ్చిన, ఇన్ని సంవత్సరాలు ఈ సంఘములో ఉన్న చర్చికి రావు, ప్రార్థన చేయవు, ఒక్క ఫలం కూడా ఫలించవు. ఒక్క ఫలం. ఆత్మఫలములు ఎన్ని? ఆత్మఫలములు 9. నీలో ప్రేమ లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాళుత్వం లేదు, ఆశా నిగ్రహం లేదు, మంచితనం లేదు, విశ్వాసము లేదు, సాత్వికము లేదు, ఆశ నిగ్రహము లేదు. అన్నీ ఆశించడమే, ఏది కంట్రోల్లో ఉండదు మైండ్. ఒక్క ఫలము నీలో లేదు. ప్రేమ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించే ప్రేమ లేదు. ఒక్క ఫలము లేదు. సమాధానము లేదు. సమాధానం ఎప్పుడు వస్తుంది? పాపం ఒప్పుకున్నప్పుడు సమాధానం వస్తుంది. అమ్మా నువ్వు సమాధానం గలదానవై వెళ్ళమ్మా. ఆమె సమాధానం గలదై వెళ్ళింది. ఆ సమాధానం మీకు లేదు. ఆ ఫలం, సమాధానం అనే ఫలములు మనకున్నాయా? లేవు. కాబట్టి ఈ చెట్టులో ఒక్క ఫలము లేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున
పండ్లు వెతకవచ్చుచున్నాను, పండ్లు వెతకవచ్చుచున్నాను. 3 ఏండ్లు వెతికాను, 3 ఏండ్లు వెతికాను. అబ్రహాము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు 3.5 సంవత్సరాలు. అయితే 3 ఏండ్లతో పోల్చాడు. 3 ఏండ్లు వెతికాను, ఒక్క పండు లేదు, ఒక పూత లేదు, పిందె లేదు ఈ చెట్టుకి. కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలు, ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఆ ద్రాక్ష తోటకు ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరు? యేసు ప్రభు వారు తోటమాలిగా వచ్చాడు. వచ్చి, తోటమాలి, ఆ చెట్టును నేను నరికివేయాలనుకుంటున్నాను. 3 ఏండ్లైంది, ఒక ఫలం లేదు, ఒక పండు లేదు, పూత లేదు, పింజ లేదు, ఒక వాక్యం రాదు, ఒక ప్రార్థన రాదు, ఒక పాట రాదు, ఒక మందిరానికి రాడు, ఒక ప్రార్థన చేయడు. ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ, పని పని పని, ఉద్యోగం, సంపాదన 25 వచ్చినా 25 పోతున్నా కూడా సంపాదన, పని పని, వ్యాపారం, ఉద్యోగం. వాని నిమిత్తము, ఆమె నిమిత్తము ఎలా ఆ నేల వ్యర్థం చేయబడాలి. ఆ ప్లేస్ దండుగా, దాని కొరకు ఆ ప్లేస్, ఆ స్థలం దండుగా నరికివేసేయి అన్నాడు. నరికేసేయి. తోటమాలితో చెప్తున్నాడు, యేసు ప్రభుతో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు నరికివేయి అంటున్నాడు. ప్రతి సంవత్సరం నరికివేయమని చెప్తున్నాడు. ఈ 2025 31st రోజు కూడా దేవుడు గొడ్డలి పట్టుకొని రెడీగా ఉన్నాడు వీళ్ళందరినీ కూడా చంపివేయాలని. అప్పుడు తోటమాలి అడ్డుపడి ఏమంటున్నాడు? చదువు ఇప్పుడు, కంటిన్యూ. అయితే వాడు, అయ్యా నరకవద్దు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అయ్యా, వద్దు, ఈ చెట్టును నరకడానికి వీల్లేదు, ఈ చెట్టును కొట్టివేయడానికి వీల్లేదు. ఇదిగో ఈ కృపణను చంపివేయడానికి వీల్లేదు, ఇదిగో ఈ తిమ్మనను చంపివేయడానికి వీల్లేదు, ఇదిగో రాజన్నను చంపివేయడానికి వీల్లేదు, శారమ్మను చంపివేయడానికి వీల్లేదు, సుశీలమ్మను చంపివేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను సుశీలమ్మ కొరకు వాక్యం చెప్తాను, శారమ్మ కొరకు ప్రార్థన చేస్తాను, శారమ్మను మారుస్తాను, మారు మనసు కొరకు నేను ప్రయాసపడతాను. దేవా, చంపొద్దు, నరికివేయొద్దు. ఈ ఒక్క సంవత్సరం గడువు ఇవ్వవా తండ్రి? ఈ ఒక్క సంవత్సరం శారమ్మ కొరకు గడువు ఇస్తావా? ఈ ఒక్క సంవత్సరం 2026 ఇస్తావా? కృపణ కొరకు 2026 గడువుగా ఇస్తావా అని కన్నీళ్ళ ప్రార్థన తోటమాలి అయిన ప్రభువు చేశాడు. కనుక దేవుడు 2026 బహుమానంగా, ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలిగిన ఒక కొట్టు గట్టిగా చప్పట్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ఆయన యొక్క ప్రయాస, ఆయన యొక్క కన్నీళ్ళు చిందిస్తేనే మనకు 2026 గడువుగా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు? మన మార్పు కొరకు, మన యొక్క బ్రతుకులు మారటానికి, ఫలించటానికి. ఈ 2026లో ఫలిస్తేనే సరి, ఈ 2026లో కృపణ చర్చికి వస్తేనే సరి, ఈ 2026లో శారమ్మ చర్చికి వస్తేనే సరి. లేకపోతే లేని ఎడలా, చదువు, లేకపోతే, రాకపోతే, మందిరానికి రాకపోతే, ప్రార్థనకు రాకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే నరికే 27లో. మనసు మార్చుకుందాం. 2026లో నేను ఖచ్చితంగా మీ మందిరానికి వస్తాను, తీర్మానం చేసుకుందాం. నా కొరకే కదా ప్రభు 2026ను మీరు బహుమానంగా గడువుగా అడిగారు. అప్పలవానికి గడువు ఉంది, నినివే వారికి గడువు ఉంది, కానీ నీకు కూడా గడువు కావాలని యేసయ్య ప్రార్థిస్తున్నాడు. కనుక నేను 2026ను గడువుగా ఇచ్చాడు. తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ కూడా, దేవా, నేను 2026లో అడుగు పెట్టడానికి ఈ 2026ను ఇవ్వు అని ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా 2026 హ్యాపీ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అందరూ నాతో పాటు 1 నిమిషం ప్రార్థన చేయండి. సంఘ పెద్దలు కేకును సిద్ధపరుస్తారు. సంఘ పెద్దలు పరిచారకులు లేచి కేకును రెడీ చేయాలని మనవి చేసుకుందాం. మన మధ్యలో పరిశుద్ధుడా, 2025 మేము పూర్తి చేసుకొని 2026లో మేము ప్రవేశిస్తుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నాయనా మా తండ్రి 26 అంతటిని కూడా మా తండ్రి మీరు కాచి కాపాడి మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచమని, మీకు మహిమకరంగా మా సంఘము జీవించుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. సంఘ పెద్దలందరూ కూడా చేయబట్టుకోవాలి. అందరూ కూడా చేయబట్టుకోవాలని మనం చేస్తున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో 2026 కేకును కట్ చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలే కాచి నీ కౌగిలిలో చేర్చి, కను పాపవలే కాచి నీ కౌగిలిలో చేర్చి, కాచావు భద్రపరిచావు, కృప చూపావు, వందనం. కాచావు భద్రపరిచావు, బ్రతికించావు, వందనం. నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరములు జరుగుచుండా నీ కార్యములను తనపరచుము. సంవత్సరములు జరుగుచుండా నీ కార్యములను తనపరచుము. మహాకార్యములను జరిగించుము. మహాభికరుండవు మహిమారాజా, మహాకార్యములను జరిగించుము. మహాభికరుండ మహిమారాజా, నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాంతం వరకు కాచావు.
బ్రహ్మశాంతం వరకు కాచవు. గమనించ పొందియున్న మేలులన్నీయు భూకంపు మీరాడెంత మందో స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందమందు గెలవలయు నందముగను రవిని పోలి నలయకుండా మెలయకుండా మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయదడవు నర్పంగా మీరెరుగునట్టు కాలమంతా నిరుడు గడిచేగా. మేలు చేయదడవు నర్పంగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. ప్రాణమాలి ఉండకుండా జాల మేళ చేయవలయు జాల జనములకిమ్మాను ఏలు నామా ఘనత కొరకు కొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యోను బలమందవచ్చు గలిమి మీర గర్తవాక్కునా. బలము లేని వారమయ్యోను బలమందవచ్చు గలిమి మీర గర్తవాక్కునా. నలయకుండా నడుగుచుండ నలగకుండా మోదమంది బలము సంగు సర్వవీరుల నిలిపిలో నచ్చుచుండా. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఈ బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త. 2026 సంవత్సరం పెట్టి మీ యొక్క బైబిల్లో పెట్టుకోండి. ప్రతిదినం మీరు ఆదివారం వచ్చినప్పుడల్లా మీ వాగ్దానం చదువుతారు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడా లేదా అనేది ఎప్పుడు వాక్యానుసారంగా బ్రతికితేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. నేను తీసుకుపోయి ఈ గూట్లో పెడితే నీ వాగ్దానం నెరవేరదు. మీరు అనుకుంటారు ఈ వాగ్దానం నాకు నెరవేరలేదని. మీకు ఎందుకు నెరవేరుతుంది? కాబట్టి ఇప్పుడు ప్రార్థన పూర్వకంగానే వచ్చి లైన్లోనే ఫస్ట్ ఎనికి నుంచి వస్తారు. బయట ఉన్న పురుషులు వస్తారు. ఇటువైపు మీరు వెయ్యాలనుకుంటే కానుక వేయచ్చు, లేదంటే లేదు. ఇక్కడ వాగ్దానం ఉంటుంది, ఇక్కడ స్వీట్ ఉంటుంది. 3 ఒకటేసారి జరుగుతాయి. మీరు దారి వదలండి. ఎనికి నుంచి పురుషులు వస్తారు. దయచేసి వచ్చేటప్పుడు అందరూ దారి వదలండి. ఒకరి తర్వాత ఒకరు వద్దాము. రేపు కూడా తీసుకుందాం. గ్యారెంటీ ఇస్తారు, అందరికి అవుతాయి. మీరు ఒక్కొక్కరు 5 తీసుకుంటే కూడా అవుతాయి. మీరు దొబ్బులాడకండి. మీరు పాట పాడుకుంటూ ఉంటారు. దయచేసి బయట ఉన్న పురుషులు ప్రతి ఒక్కరు లైన్లోనే రావాలి. లైన్లోనే వచ్చి తీసుకునవలసిందిగా మనవి చేయుచున్నాము. పాట పాడుతుండగా బయట ఉన్న పురుషులు త్వరగా రావాలని కోరుచున్నాం. తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో
వందనములందుకో ప్రభు వందనములందుకో ప్రభు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని జీవనలుడు నన్ను యేసువా రేట్లు స్తోత్రములివిగో రేట్లు స్తోత్రములివిగో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనములందుకో ప్రభో వందనములందుకో ప్రభో రాతవస్త్రము పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనార్థమునకు నీతి నొసగుమా రక్షకా వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనములందుకో ప్రభో వందనములందుకో ప్రభో దేవమాదుకాలు చేతులెల్లను సేవకాలి తనువు దినములన్నీయు నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవకై అంగీకరించుమా సేవకై అంగీకరించుమా వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనము తండ్రి తనయ శోధాత్ముడా వందనములందుకో ప్రభో వందనములందుకో ప్రభో కోతవరపు దాసజనమునంబుము ఇతరి మాలోటు మాటు తీర్చుము ఆదకంబులెల్ల మాపి ప్రీతి మాపుము ఖ్యాతి నాకు నీతి సూర్యుడా ఖ్యాతి నాకు నీతి సూర్యుడా వందనంబునర్తుమో ప్రభో నందుకో ప్రభో వందనములందుకో ప్రభో సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలరాధన కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా
ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేనా దయచేసి ధైర్యము నీవేనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్నా నా యేసయ్యా నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నా ఆరాధన భక్తులారా అడిగి ఓ
చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము శ్రీయేసే మన శిరసైయోని మహాబలతోనుడు శ్రీయేసే మన శిరసైయోని మహాబలతోనుడు సారముని చెడు ధనాథముడు సారముని చెడు ధనాథముడు ఎంతో దయగలవాడు సారముని చెడు ధనాథముడు ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ఆదితో పాదలను కాదేసి పాదలను తొలగేసి ఆదితో పాదలను కాదేసి పాదలను తొలగేసి శ్రీమలలో మనకు తోడైయోటి శ్రీమలలో మనకు తోడైయోటి వయసు పరిచేతన చేయము శ్రీమలలో మనకు తోడైయోటి వయసు పరిచేతన చేయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము జీవనదిని ప్రవహింపజేసి సకలము జీవనదిని ప్రవహింపజేసి లేఖకు వేసిన ఆత్మల చేసి లేఖకు వేసిన ఆత్మల చేసి ప్రభువే స్తోత్రాలు లేఖకు వేసిన ఆత్మలు చేసి ప్రభువే స్తోత్రాలు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము అపోస్తులను ప్రవక్తలను సువార్తికులను అపోస్తులను ప్రవక్తలను సువార్తికులను సకలము అభివృద్ధి సేవకులందరినీ సకలము అభివృద్ధి సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము మన పక్షముగా తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షముగా తానే పోరాడి సైతానును ఓడించే
ఇంతవరకు నన్ను ఆదుకొనెను ఇంతవరకు నన్ను ఆదుకొనెను తన మాటము చూపే ఇంతవరకు నన్ను ఆదుకొనెను తన మాటము చూపే కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కాపేసుకొనెదము మనమాయన కాపేసుకొనెదము ఆయన ఆశ్రయమది మనమాయన కాపేసుకొనెదము ఆయన ఆశ్రయమది ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. యేసు ప్రభువా చేయుట మేలు దేవుడ నీవే నాది కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నావే పరమపురిలో వరద నిరతం దూతగణముల సుతులను సల్పే పరమపురిలో వరద నిరతం దూతగణముల సుతులను సల్పే శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజ పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడనివే వెయ్యి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటిలేని దేవుడనివే నాడు కోట కొండయు నీవే సాటిలేని దేవుడనివే నాడు కోట కొండయు నీవే దిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే దిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే శుద్ధుడా పరిశుద్ధుడా నన్ను జగతగుణ సృష్టికర్తను మరచిన జనులు సృష్టిని పూజించుట తగుణ రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాడు కోట కొండయు నీవే వెంట కుప్పల నుండి దీనుల పైకి లేపో ప్రభుడవు నీవే వెంట కుప్పల నుండి దీనుల పైకి లేపో ప్రభుడవు నీవే కరువ మనసే గాజలు దింపి గనులనైనా మే పవగని కరువ మనసే గాజలు దింపి గనులనైనా మే పవగని రేయి పగలు నీ పద సేవే ప్రభువా
చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే నరుల నమ్ముట కంటే నిజముగా నీకు శరణం శరణము దేవా నరుల నమ్ముట కంటే నిజముగా నీకు శరణం శరణము దేవా రాజులను ధరణమ్ముట కంటే రాజరాజవు నాకాశయము రాజులను ధరణమ్ముట కంటే రాజరాజవు నాకాశయము రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే అగ్నివాసనంటకుండా అగ్రగోలో నుండిన దేవా అగ్నివాసనంటకుండా అగ్రగోలో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాకుడ నీవే దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాకుడ నీవే రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే ఆది కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే అడుగు జాడల నడసినానకు పరము చేరే ప్రాణము తోడా అడుగు జాడల నడసినానకు పరము చేరే ప్రాణము తోడా రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాది కోట కొండయు నీవే నువ్వు పోయే దారిలో ఎరుసలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో ఎరుసలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోటో యేసయ్య అచ్చం మల్లె పూల తోటో యేసయ్య నువ్వు పోయే దారిలో ఎరుసలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో ఎరుసలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోటో యేసయ్య అచ్చం మల్లె పూల తోటో యేసయ్య చిన్న బైబుల్లో సంచుల్లో పెట్టుకొని సన్న బైబుల్లో సంచుల్లో పెట్టుకొని దారిలో ఎరుసలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో ఎరుసలేం గుడి కాడ అచ్చం మల్లె పూల